విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు బయటకు వచ్చినా ఇప్పటివరకు కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నీట్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని షర్మిల ఆరోపించారు. అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు. మరొక్కసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి తొత్తు పార్టీలే, పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్ళే నిరూపించుకుంటున్నారు. 24 లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఇద్దరిలో ఎందుకు ఒక్కరైనా స్పందించడానికి? స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరిగింది. రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బీజేపీ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు. బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీని ప్రశ్నించలేదు.